శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. సకల చేతనోజ్జీవనార్థమై ఆండాళమ్మవారి ఈ లోకంలో అవతరించి మనకు అనుగ్రహించినటువంటి 30 రోజుల తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో ఈరోజు 29వ రోజు. 30 రోజుతో సమాప్తమవుతుంది. ఈ 29వ రోజు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇంతకుముందు పాశురాలలో చాలా పాశురాల్లో పరై అంటూ ఈ పరై అనేటువంటి పురుషార్థం కావాలి అని చెప్పని అడిగారు. పరై అంటే పైకి చెప్పే అర్థం ఏమిటి అని చెప్పనగా, వ్రతంలో అనుష్ఠించేటువంటి వాళ్ళు మెళ్ళో ఒక డోలు ఒక తప్పెట కట్టుకొని దాన్ని వాయిస్తూ ఈ వ్రతంలో అన్వయిస్తారు. కాబట్టి అటువంటి వాయిద్యము అని చెప్పని పైకి కనబడుతుంది. కానీ ఆ వాయిద్య మాత్రమే కాదు, ఆ వాయిద్యం అనేది ఆ వ్రతము పేరట చెప్పబడినప్పటికీ కూడా ఇక్కడ ఆ వాయిద్యం పేరిట వీరు కోరేటువంటి అసలు పరమ పురుషార్థం ఏమిటి, ఆ పురుషార్థం యొక్క నిర్ణయం ఏమిటి అనేదాన్ని ఈ పాశురం లోపల అమ్మవారు అందంగా దాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ పరై పేరిట ఆమె కోరినటువంటి ఆ పరమ పురుషార్థ విషయం ఏమిటో ఈ పాశురంలో మనకు సాధిస్తూ ఉన్నారు. నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతస్థిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஷித்தம் சிறுகாலே ஒந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தன்மை துண்ணங்குலத்தில் பிறந்து நீ குத்தேவளங்களை கொள்ளாமல் போகாது இத்தற்பறை கொள்வான் நன்கான் கோவிந்தா எத்தெக்குமேழேழு பிறவிக்கும் உந்தன்னோடுத்தோமேயாவோம் உனக்கே நாமாட்செய்வோம் மத்தை நங்காமங்கள் మాత్తేలోరంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అమ్మవారు చెప్తూ ఉన్నారు, షిత్తుం శిరహాలే వందు నైచేవెత్తు అనగా తెలతెలవారక ముందే నిద్రలేచి నిన్ను సేవించి, రాత్రింబగళ్ళు ఇంతకుముందు ఎలా ఉండే, రాత్రింబగళ్ళు నీవు మా ఇంట్లకు వచ్చి మమ్ములను సేవించడం కోసం వచ్చినటువంటి రోజులలో మన శేషి భావం వ్యత్యస్తంగా ఉండేది. ఆ పరిస్థితి మారిపోయింది. నీవేమో శేషభూతుడవయ్యావు, మేమేమో శేషి స్థానంలో ఉన్నాం. నీవు మా ఇంటికి వచ్చి మమ్మలను సేవించేటువంటి ఆ పరిస్థితిలో. కానీ ఇప్పుడు మాకు స్వరూపం ఏమేటో మాకు బాగా అర్థమైంది స్వామి. మేము నీకు శేషభూతులము, నీవు శేషివి, మేము శేషభూతులము. కనుక మేమంతా బేకో పూటనే, ఉదయం పూటనే, ప్రాతకాలంలోనే లేచి నీ సన్నిధానానికి వచ్చాము. ఇది ఎంతటి భాగ్యం తండ్రి అని చెప్పి అంటున్నారు. బేకు అని లేచి, నిద్ర లేచి నీ యొక్క సేవ కోసం అని చెప్పని మేము వచ్చాము. ఉన్ పొత్తామరై అడియే వచ్చి ఏం చేశాం, ఉన్ పొత్తామరై అడియే పోత్తుం. అన్ని వస్తువులకు విలువైనటువంటిది బంగారం. దీని ఉపాయత్వం అంటారు. తర్వాత బంగారము ఆభరణాది రూపములో భోగ్యంగా ఉంటుంది, దాన్ని ఉపేయత్వం అంటారు. అంటే బంగారు తిరువడి తామరలను, ఉపేయోపేయములైనటువంటి నీ దివ్య తిరువడి తామరలను ఏం చేశాము, తర్వాత వాటికి మంగళాశాసనం చేశాం. నీ యొక్క దివ్య తిరువడి తామరలకు ఉపాయోపేయ భూతములైనటువంటి ఉపాయము ఉపేయము అయినటువంటి నీ దివ్య శ్రీచరణారవిందములకు మంగళాశాసనము చేస్తున్నాము. మరి చేసినందుకు ఎందుకోసం చేస్తున్నామో కొద్దిగా అర్థం చేసుకోతండి. పొరుల్ కేళాయ్, ఆ అర్థం ఏమిటో సరిగ్గా విను. అంటే మేము తెలవారక ముందే నీ దగ్గర దాకా వచ్చి నిన్ను సేవించి నీ దివ్య తిరువడి తామరలకు మంగళాశాసనం ఏదైతే చేశామో, ఎందుకోసం చేశామో, దేని గురించి చేశామో కొద్దిగా పొరుల్ కేళాయ్ దాన్ని చెప్తాము. ఆ అర్థం ఏమిటో వినవయ్యా తండ్రి అని చెప్పని చెప్తున్నారు. అసలు మంగళాశాసనం అనేటువంటిది అదే ఉపాయము, అదే ఉపేయము కూడా. భగవత్ చరణారవిందములలో ఏ విధంగా ఉపాయము ఉపేయం అన్నామో, భగవత్ శరణారవిందములకు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విందములకు మంగళము పాడుటయే, మంగళాశాసనము చేయుటయే అదే ఉపాయము, అదే ఉపేయము అవుతుంది. అంటే ఇప్పుడు మాత్రమే మంగళాశాసనం చేసి ఊరికే పోవడం కాదు. సదా ఇక ఎప్పటికీ మేము మంగళాశాసనము చేస్తూనే ఉంటాము.
అంటారు. సహయోగము, కైంకర్యము, మంగళాశాసనము ఇవే కృష్ణుని యొక్క పరమైకాంతికులకు ఉండేటువంటి పర్యాయ పదములు. సహయోగము, తర్వాత వారితో కలిసి ఉండడం, భగవంతుడితో కలిసి ఉండడం, భగవత్ కైంకర్యము చేయటము, తర్వాత భగవంతుని యొక్క తిరువడి తామరలకు, భగవంతుని వైభవానికి మంగళాశాసనము చేయుట. ఇవే పరమైకాంతులకు ఈ అన్ని పదాలు కూడా ఒకే పర్యాయ పదములని చెప్పవచ్చు. కుత్తేవళ్ ఎంగళై కొళ్ళామళ్ పోగా అంటున్నారు. అనగా ఏమిటి? కుత్తేవళ్ ఎంగళై కొళ్ళామళ్, మా సేవను నీవు స్వీకరించుమా అనాలి. మా సేవను దయదా స్వామి నీవు స్వీకరించవయ్యా అని చెప్పనాలి. కానీ అలా అనడం లేదు. ఏమంటున్నారు? మేము చేసేటువంటి ఆ పాదార వింద ఆంతరంగిక కైంకర్యం ఏదైతే ఉందో నీవు స్వీకరించక తప్పదు అనుచున్నారు. ఇదే దీంట్లో విశేషం. కాబట్టి దీన్ని పురస్కరించుకొని ఈ విధంగా స్వీకరించక తప్పదు అని స్వామితో గట్టిగా చెప్పడం ఏదైతే ఉందో దీనినే పరాశర భట్టారకులు గోదాదేవి గురించి చెప్పినటువంటి తనియలో యా బలాత్కృత్య భుంక్తే అంటారు. యా బలాత్కృతి అంటే బలాత్కరించి స్వచ్ఛిష్ట మాలికతో ఆయనను కృష్ణ పరమాత్మను బలాత్కరించి పాఠం చెప్పింది అంటారు కదా. ఇగో ఇదే పాఠం, ఈ పాఠమే ఆయనకు చెప్పింది. కాబట్టి ఆ విధంగా ఇది ప్రణయంతోని ప్రేమతోని చెప్పినటువంటి మాట అంటున్నారు. పెత్తన్మై తుణ్ణం కులతిల్ పిరందని అంటే పశువులను మేపి జీవించేటువంటి గొల్ల కులంలో జన్మించినటువంటి ఓ కృష్ణుడా, ఓ గోవిందుడా, నిన్ను ప్రార్థించడానికి మేమైనా నీ దగ్గరకు వచ్చామా? ఈ గొల్ల కులంలోంచి మేము నీ దగ్గరకు వచ్చి వైకుంఠానికి వచ్చి స్వామి నువ్వు మా దగ్గర అవతరించవయ్యా మేము కోరలేదే. అలా కోరలేదు. నీవే స్వయముగా మా గొల్ల కులంలో అన్ని లోటుపాట్లే ఉండేటువంటి మా కులంలో కురైవన్నమిల్లాదా నీ ఏ లోటు లేని గోవిందుడా నీవు మా దగ్గర వచ్చి చేరావు కదా, మేము చెప్పినట్టుగా మాకు విధేయుడవై ఉన్నావు కదా. తర్వాత ఎంగళై మమ్ము అను చేత ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మేము ఎటువంటి వాళ్ళము? నీ విరహంతో బాధపడుతుండేటువంటి వాళ్ళము, అటువంటి వాళ్ళము, కృషించినటువంటి దేహములు కలిగినటువంటి వాళ్ళము అని వాళ్ళ దేహములను చూపుతున్నారు. అనగానే పరమాత్మ అన్నాడు, సరే మీరు కోరుకున్నట్టుగా సేవ చేస్తామని వెళుతా కైంకర్యం చేద్దామని చెప్పని అంటున్నారు కదా, సరే చేయండి, కైంకర్యం చేయండి అని చెప్పని తన కైంకర్యాన్ని అనుగ్రహించినటువంటి వాడే. అనగానే వీళ్ళు అంటున్నారు ఇత్త పరైగొల్వాన్ అన్రు. ఇప్పుడు పరై అంటే అంతరార్థం ఏమిటని తెలిసింది కదా వీరు కోరుకున్నటువంటిది. పరై అంటే తప్పెట వాయిద్యము కాదు, మరి ఏమిటి? పరై అనగా స్వామి యొక్క నిరవచ్ఛిన్నమైనటువంటి కైంకర్యము, భగవత్ కైంకర్యమే పరై. కైంకర్యమే పరమ పురుషార్థం. పరై అని పేరట వీరు కోరుకున్నది పరమాత్మ యొక్క లక్ష్మీనారాయణుల యొక్క నిత్య నిరవధ్యమైనటువంటి అవిచ్ఛిన్న కైంకర్యం. పరైగొల్వాన్ నన్నుగాన్ అనగా ఇంత మాత్రం చేత ఇప్పుడు మాత్రమే కైంకర్యము తీసుకొని కైంకర్యము చేసి మేము వెళ్లే వారము కాము. మరేమిటి? ఎత్తెక్కుం అనగా ఎల్లకాలము మేమే నీకే కైంకర్యము చే వారముగా ఉండవలే. ఇంకా ఏడేడు పిరవిక్కుం అనగా అర్థం ఏమిటి? మాకు జన్మరాహిత్యం కావాలి. ఈ జన్మ అయిపోయిన తర్వాత ప్రారంధం అనంతరం ప్రారంధ కర్మ నశించిన తర్వాత ఇక్కడ శరీరం పడిపోయిన తర్వాత వైకుంఠానికి వచ్చిన కైంకర్యం చేస్తామంటే అప్పుడు ఒకటి మాత్రమే కాదు, మాకు జన్మరాహిత్యం కావాల్సిన అవసరం లేదు. ఎన్ని జన్మలు ఇచ్చినా పర్వాలేదు, ఎక్కడ జన్మింపచేసినా పర్వాలేదు, దివివా భువివా అన్నట్టుగా నరకేవా. కాబట్టి ఆ విధంగా ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఏ కాలమునందు ఉంచినా మేము నీకే కైంకర్యం చేయగలిగిన వారములుగా ఉండవలే. ఇంకా ఉందన్నోడుతో మేయావం నీతో మాత్రమే సంబంధమును కలిగిన వారమై ఉండవలే. నీతోనే, అది ఎటువంటి సంబంధం? భార్యాభర్త సంబంధం ఏది చెప్పారో వీడు కోరుకునేటువంటి సంబంధం, అటువంటి సంబంధము నీతో మేము కలిగిన వారమై ఎప్పుడూ కూడా ఉండవలే. మత్తైన అంకాములు ఇంత మాత్రము తప్ప మాకు ఇతరమైనటువంటి ఏ కోరికలు కూడా మాకు ఉండకూడదు. ఆ కోరికలన్నింటి కూడా మా ఇతరమైనటువంటి ఎందుకు నీ అవిచ్ఛిన్న కైంకర్యమున కంటే ఇతరమైన కోరికలు ఏమున్నా వాటిని నీవే ధ్వంసము చేయవలే, లేకుండా చేయవలే. అంటే అర్థం ఏమిటి? ఫలాంశములో ఫలమునందు అంటే కైంకర్యం చేసేటువంటి సమయంలో స్వభోక్తృత్వ బుద్ధి అంటే అయ్యా నాకు ఆనందం కలగడం, నా స్వరూపం నిలబడాన్ని నీ కైంకర్యం చేస్తున్నాను కాదు. ఫలాంశము లోపట భోక్తృత్వ బుద్ధిని మాకు తొలగించవయ్యా, మత్తై నంకామంగళ్ మాత్ అని చెప్పని ఈ భాషణం ద్వారా వారు కోరుకునేటువంటి పరై అనేటువంటి పరమ పురుషార్థం, ఆ తప్పెట అనే పేరిట కోరుకున్నటువంటి
ఆ పరై వెనుక దాగి ఉండేటువంటి అంతరార్థం ఏమిటో, వారి అభిప్రాయం ఏమిటో చక్కగా పరమాత్మ ముందు ఆవిష్కరించారు. ఇది ఈ పాశ్రమ యొక్క అర్థం. స్వాపదేశార్థంలో చెప్తున్నారు. గోవింద, గోవింద అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం. గోవిందుడు అంటే గోవర్ధనగిరి చేసిన పరమాత్మకు ఎట్లా వర్తిస్తుందో అదేవిధంగా వేద వాక్యములను పైకెత్తి మనకు అనుగ్రహించినటువంటి ఆచార్యుని కూడా గోవింద అనేటువంటి నామం వర్తిస్తుంది. నిత్య సూర్య నిర్వాహకుల నుండి మా మధ్యకు అవతరించినటువంటి మా ఆచార్యవర్య ఓ రామానుజస్వామి, మా సేవలను నీవు తప్పకుండా స్వీకరించవలే, నీవు జ్ఞానమును ఉపదేశించవలే. నీవు జ్ఞానమును ఉపదేశించడం అందుకు మేము కైంకర్యం చేయడం కాదు, అది ఎట్లాగూ ఉంటుంది. కానీ మేము కైంకర్యం అనేది మీ నుంచి ఏమీ ఆశించలేకుండా మా కర్తవ్యంగా మేము నీ కైంకర్యము చేయవలే, ఎల్లప్పుడూ నీకే సేవ చేయవలే. దానికి ఫలం ఏమిటి అంటే ఈ సేవ, మేము చేసేటువంటి సేవ ఏదైతే ఉందో కాలతత్వం ఉన్నంత వరకు ఎక్కడైనా సరే, మేము ఇక్కడ ఉన్నా సరే, లేదా ఏ కాలంలో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, లేదా వైకుంఠంలో ఉన్నా సరే, ఇక్కడ ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే. కాబట్టి ఏం చేసినా నీకే ఆచార్యవర్య, మీకే మేము కైంకర్యము చేయ కలిగిన వారముగా ఉండవలే. కాలతత్వం ఉన్నంత వరకు నీకే కైంకర్యము చేయదగిన వారముగా ఉండవలే అని చెప్పనన్నారు. ఇంకా మరొకటి, ఆ సందర్భంలో నిన్ను మేము ఏదో మాలాగనే మనుష్యుడవనో లేదా భగవంతునితో సమానుడవనో కాదు, మనుష్యుడ తుల్యబడినో భగవంతునితోని సమానమనో భావించడం కాదు, నిన్నే మేము మా సర్వస్వంగా భావించేటువంటి ఆ భావన మాకు కలగవలే అని చెప్పని, భగవంతుని కంటే మాకు నీవే అధికుడవనేటువంటి భావన మాకు ఏర్పడవలే. అది నీ యొక్క నీవు మాకిచ్చేటువంటి పరమ పురుషార్థము అని చెప్పని స్వామి దగ్గర ఆచార్య సేవనే పరమ పురుషార్థం అనేటువంటి దాన్ని ఈ వాక్యం ద్వారా స్వాపదేశంగా దీన్ని చెబుతున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం.